హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీరు ఎప్పటి నుండి అడుగుతున్న వీడియో చేయబోతున్నాను. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేసుకోవడం ఎలా, పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. ఇంకా క్రాకిల్స్ ఉన్నాయి, అలాగే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అంటున్నారు కదా. వీటికి ఇప్పుడు నేను సొల్యూషన్ అనేది చెప్పబోతున్నాను. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, చాలా మంది వాడిన వాళ్ళు చెప్తున్నారు. మీకు కూడా మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. జుట్టు ఎక్కువగా ఊడిపోతుందనే వాళ్ళు కానీ, పల్చగా ఉంది జుట్టు అనుకునే వాళ్ళు కానీ తప్పకుండా ట్రై చేయండి. నైట్ టైం కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. చాలా డేస్ మీరు అడుగుతున్నారు కదా ఏదైనా డీటాన్ సోప్ చెప్పండి అని చెప్పేసి, నేను ఈరోజు మీకోసం ఒక మంచి డీటాన్ సోప్ చెప్పబోతున్నాను. దా బార్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. డీటాన్ సోప్ అనమాట. బ్రైటనింగ్ సోప్స్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి కోజిక్ యాసిడ్ ఉంటుంది, నియాసినమైడ్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది అనమాట. ఇది పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది, బ్లాక్ స్పాట్స్ రిమూవ్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది. ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట. క్లినికల్లీ ప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్. నో సల్ఫేట్స్, నో పారాబిన్స్, నో సిలికాన్స్. హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి అనమాట. మనకి లోపల 4 ఉంటాయి. ఇలా మనకి ఒక్కొక్కటి కూడా ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్యాక్ చేసి ఇస్తారనమాట నీట్గా. సో ట్రై చేయండి. ఇదైతే సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ కూడా చాలా గ్లోగా చేస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేయండి. నిజంగా చాలా బాగున్నాయి. వీటి గురించి వీడియోస్ అయితే చాలా బాగా పెట్టారు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి. కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత నన్ను మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన ఇంకొక సోప్ ఉంది. అదే శనగపిండి సోప్స్, గ్రామ్ ఫ్లోర్ అనమాట. ఈ సోప్స్ ట్రై చేయొచ్చు కదా అని అడిగారు. ఇవి నేను తెప్పించాను. స్మెల్, ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే ఇవి యూజింగ్ కూడా చాలా ఈజీ. తర్వాత ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీకు బాత్ పౌడర్ అలవాటు ఉంది, మీరు బాత్ పౌడర్ యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఈ సోప్స్ని ట్రై చేయొచ్చు. ఇవి మనకి ఎల్లో కలర్లో ఉంటాయి. ఇందులోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ మనకి లిస్ట్ కూడా ఇస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తారనమాట. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది, ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన సోప్స్ అంటే ఇష్టం, శనగపిండి, టర్మరిక్, ఇలా ఇంగ్రీడియంట్స్ మీకు ఇష్టం అనుకుంటే ఈ సోప్ చాలా బాగుంటాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇలా మనకి ప్యాక్ చేసి వస్తుంది అనమాట. ఇంత పెద్ద డబ్బా కూడా వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సోప్స్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి ప్యాకప్ 6 అనమాట. సోప్స్ అయితే బడ్జెట్లోనే ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత చాలామంది ఈ సీజన్లో ఎక్కువగా ఎదుర్కొనే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే క్రాకిల్స్. ఈ క్రాకిల్స్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఇలాంటి క్రీమ్ అనేది ఒకటి ఉండాలి. ఇది వచ్చేసి ఫిక్స్ థర్మా నుండి ఫుడ్ క్రీమ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఎక్కువగా డ్రై అయిపోయి క్రాకిల్స్ ఎక్కువగా ఉండి రక్తం వస్తుంది చాలామంది నడుస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే మనకి గ్లిజరిన్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. ఇది వచ్చేసి నాన్ గ్రీజీ అనమాట. ఏంటంటే ఫుడ్ క్రీమ్స్ మనం రాసుకున్నప్పుడు గ్రీజీగా అంటుకుపోతున్నట్లు ఉంటాయి, బట్ ఇది అలా కాదు, నాన్ గ్రీజీ. అలాగే ట్రిపుల్ యాక్షన్ అనమాట. మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది, పాదాలని. సో ట్రై చేయండి, నిజంగా సూపర్ ప్రోడక్ట్ అనమాట. క్రాకిల్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేసేయండి. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఫుడ్ క్రీమేనండి. ఇది కూడా, ఇది వచ్చేసి మోహాన్ అనమాట, ఫుడ్ కేర్ క్రీమ్. ఇది మన పాదాలని స్మూత్గా చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ప్రోడక్ట్. ఇందులో మనకి పపాయ, అలోవెరా, అలాగే పెప్పర్మెంట్ అయితే ఉంటుంది. సో ట్రై చేయొచ్చు. నాకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఇందులో ఏంటంటే పారాబెన్ ఫ్రీ. ఇది ఇంత చిన్న ట్యూబ్లా వస్తుంది, కానీ కొంచెం పెద్దదేనండి చూడడానికి. అలాగే పాదాలను సాఫ్ట్గా హైడ్రేటింగ్ ఉంచడానికి ఈ మోహా కూడా వర్క్ అవుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఫైనల్గా చాలామంది పీల్ ఆఫ్ మాస్కులు అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా, షీట్ మాస్క్ లాగా అనమాట. ఫీట్ మాస్క్ ఇది వచ్చేసి D10. పాదాల మీద ట్యాన్ ఉంది పోవడానికి అయితే ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. డాక్టర్ రషీల్ నుండి అనమాట, బ్యూటీ అని ఉంది. సో ఇది చాలా బాగుంది. ఇది నేను ఆఫర్లో తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి D10 అండి. మన
స్కిన్ మీద ట్యాన్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. ఇది వచ్చేసి ఫీట్ మాస్క్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు. మీ పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఈ మాస్క్ కూడా ట్రై చేయండి. నేను పాదాలకు మాస్క్ అనేది చూపించాను. ఇప్పుడు ఫేస్ మాస్కులు చూద్దాం. నేను చాలా తెప్పించానండి, ఇన్ని తెప్పించాను అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ మాస్క్ ఏంటంటే రైస్ అనమాట. ఈ రైస్ వాటర్తో చేసిన ఫేస్ వాష్లు అయినా మాయిశ్చరైజర్లు అయినా ఫేస్ మాస్క్లు అయినా నాకు చాలా నచ్చుతాయి. సో ఇది చాలా బాగుంటుంది, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. రైస్ షీట్ మాస్క్ అండి, ఇది చాలా బాగుంటుంది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెకండ్ ఏంటంటే వైన్ ఫేషియల్ షీట్ మాస్క్ అనమాట, మెరిబిల్లా నుండి. సో ఇది చాలా బాగుంటుంది. వైన్ ఫేషియల్ కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది కదా, సో ఇది కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఎన్నిసార్లు యూజ్ చేసినా నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఈ షీట్ మాస్క్ అయితే. తర్వాత వచ్చే వరకు కొరియన్ గ్లాసెస్లో ఫేస్ షీట్ మాస్క్. ఇది వచ్చేసి గ్లోయింగ్ స్కిన్ కోసం అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఈ బ్రాండ్ అనేది నేను మీకు క్లియర్గా ఇస్తాను, సిల్స్ నుండి అనమాట. సో మన స్కిన్ని హైడ్రేటింగ్గా గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కూడా కొరియన్ ప్రోడక్టే, నాకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత వచ్చేసి హైరోలానిక్ యాసిడ్ ఫేస్ షీట్ మాస్క్. ఇది స్మూత్నింగ్ కోసం, అలాగే ఫైన్ లైన్స్ని రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. హైరోలానిక్ యాసిడ్ అనమాట. నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది, మీకు కూడా సెట్ అవుతుంది. ఈ షీట్ మాస్క్లని ఎందుకు చూపిస్తున్నానంటే స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పపాయ షీట్ మాస్క్ అనమాట. ఇది అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, నాకు బాగా నచ్చుతుంది కూడా. తర్వాత వచ్చే వరకు కుకుంబర్ ఫేషియల్ షీట్ మాస్క్, కొరియన్ మాస్క్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. కుకుంబర్ అనేది అందరి స్కిన్ టోన్కి సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన షీట్ మాస్క్లన్నీ కూడా అందరికీ సెట్ అయ్యి చూపించాను. స్పెసిఫిక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ ఇరిటేట్ చేస్తాయి కదా, అలాంటి ఇంగ్రీడియంట్స్ నేను కూడా యూజ్ చేయను. అంటే లైక్ లెమన్ అలాగనమాట, నేను అసలు యూజ్ చేయను అలాంటివి. చాలా కామ్గా నా స్కిన్కి సెట్ అయ్యేవి మాత్రమే నేను చూపిస్తాను, అలాగే ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అయ్యాయి. ఇది కుకుంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చే వరకు స్నానిల్ అనమాట ఫేషియల్ షీట్ మాస్క్. ఇది చాలా బాగుంది, మేడ్ ఇన్ కొరియా. ఇది చాలా రేటింగ్ ఉందని తెప్పించాను. కొరియన్ షీట్ మాస్క్ అనమాట. ఇది మాయిశ్చరైజింగ్గా మన స్కిన్ని రిపేర్ చేసి, ఇందులో మనకి స్నానిల్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ని ఈవెన్గా చేయడానికి, రీఫ్రెషింగ్గా చేయడానికి, మన స్కిన్ డ్యామేజ్ అయిపోయిన స్కిన్ని ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా బాగుందని విన్నాను, తెప్పించాను. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత బయోకాలజిన్. ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా ఇది ఎక్కువగా వర్క్ అవుతుంది కదా, సో ఇది కూడా తెప్పించాను. సో ఈ షీట్ మాస్క్ రివ్యూ కూడా నేను పర్సనల్గా అయితే పోస్ట్ చేస్తాను. దీన్ని షార్ట్ రూపంలో అయినా పోస్ట్ చేస్తాను. దీన్ని ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి కదా ఈ షీట్ మాస్క్, దీని గురించి కూడా నేను రివ్యూ చేస్తాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత బబుల్ పాప్ అనమాట, స్పార్కింగ్ మాస్క్. ఇది కొరియన్ మాస్క్ అనమాట. ఇది కూడా రివ్యూ చేస్తాను. సో ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది, దీని రివ్యూ కూడా నేను చేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించానండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కింద మై హెల్త్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.